వైసీపీ ప్రభుత్వం ఆ పథకం పేరు కూడా మార్చింది. జనసేనాని ఫైర్. వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకమని మార్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అంబేద్కర్ పేరు తీసేసే హక్కు దేశంలో ఎవరికీ లేదన్నారు. మంగళవారం నాడు టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తాను అంబేద్కర్ భావజాలం అర్థం చేసుకున్న వాడినని తెలిపారు. అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలని కోరారు. మీరు మమ్మల్ని హైనాలు, తోడేళ్లు, నక్కలు అన్నారు కాబట్టి మీరు ర్యాబీస్ వచ్చిన కుక్కలు మీరు. అందుకని మనస్ఫూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా అర్థం చేస్తున్నారు. పెద్ద మనసుతోటి కొంచెం మాటలు నియంత్రించుకోండి. అందరికీ ఒకటే మాట చెప్తున్నా, సోదరులందరికీ, నేను మీ వాడినబ్బా, నేను మీ మనిషిని, మీ ఇంట్లో వాడిని. మీకోసం ఒక గొడ్డులో పనిచేస్తాను. నేను విదేశాలకు వెళ్తే ఎంత బలం ఉంటుందో తెలుసు, మీకు ఎంత అభిమానం ఉంటుందో తెలుసు. నేను ఇంతమంది చేత తిట్లు తినక్కర్లా, నా ఇంట్లో నా భార్య నేను అనిపించుకోకర్లా ఒక నీచుడి చేత. ఎందుకు అనిపించుకున్నానంటే, ఇంత ప్రేమనిచ్చిన నా జీవితానికి అరే నేను కూడా ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలతో బతికే ఉండేవాడిని, నేను కూడా మా నాన్నగారు లాగా. కానీ భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తిని తిరిగి సమాజానికి దారపోయడానికి నేను వచ్చాను. ఇక్కడ 70,000 కుటుంబాలకి టీఏలు డిఏలు ఇవ్వాలి, పోలీస్ కుటుంబాలకి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వాలి. 70,000 కుటుంబాలకి ఉసురు తగలకుండా పోద్దా? అందుకని ఇలాంటి ప్రభుత్వం అందరూ పక్కన పెట్టండి, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. జనసేనని ఇక్కడ పిఠాపురంలో పనిచేస్తున్న గాజు గ్లాస్ గుర్తు మీద, గాజు గ్లాస్ గుర్తు పిఠాపురం పార్లమెంటుకి, పిఠాపురం మన కాకినాడ పార్లమెంటుకి పిఠాపురం నియోజకవర్గానికి రెండింటికి గాజు గ్లాస్ గుర్తు. గాజు గ్లాస్ మీద గుద్దేయండి, కూటమిని గెలిపించండి. పగిలే కొద్దీ గ్లాస్ పొదునే కొద్దీ వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం తెంపేస్తుంది, గాల్లోకి ఎగిరిపోద్ది వైసీపీ ప్రభుత్వం. మనస్ఫూర్తిగా మీ అందరికీ మేడలపైన మిద్దెలపైన ఇందాక నుంచి వెనకాల నుంచి నిలబడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగు తమ్ముళ్ళకి, అక్కడ మేడలపైన ఉన్న పెద్దలకి, తెలుగుదేశం కార్యకర్తలకి, ఇక్కడున్న మా ఆడపడుచులకి, ఈ కిందున్న మా ఆడపడుచులకి, యువతకి, బుర్రా కృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, మేడల పైన ఉన్న మీ అందరికీ, ఇక్కడున్న మా అన్నదమ్ములందరికీ, మత్స్యకార సోదరులందరికీ, చేనేత కార్మిక సోదరులందరికీ, మా ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ, మా మైనారిటీ సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కానీ ప్రతి వారాహి సభ, ప్రతి ఉమ్మడి సభ నిజంగా దిగ్విజయంగా చేస్తున్నామంటే ఇక్కడున్న వాలంటీర్స్ పాపం నలిగిపోతారు. మీరందరూ మీ అందరికీ ఇన్ని నెలలుగా చేస్తారు. మీ అందరికీ నేను ఉప్పాడ ఈ సభ నుంచి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను, చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నాకు ముఖ్యంగా ఇంత విజయవంతమైన నామినేషన్ వేసి నాకు అండగా ఉన్నందుకు శ్రీ వర్మ గారికి, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, భవిష్యత్ ఎమ్మెల్సీ, చట్టసభలో మన కోసం బలంగా పనిచేసే వ్యక్తి శ్రీ వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సత్యనారాయణ రెడ్డి గారు టీడీపీ ఉప్పాడ జిల్లా అధ్యక్షులకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ ఇక్కడ పాయింట్ మ్యాన్గా ఉన్నారు. అలాగే మా సోదరులు నాగబాబు గారికి, అలాగే బుర్రా కృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకించి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉదయ్ శ్రీనివాస్ గారిని,
గాజు గ్లాస్ గుర్తు మీదుగా కాకినాడ ఎంపీగా, నన్ను పిఠాపురం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలిపించమని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం. స్టీవ్ జాబ్స్ ఒకటే చెప్పాడు, నీకేదైనా కావాలంటే అడుగు అని. తెలుగులో మనకు సామెత ఉంటుంది, అడగందే అమ్మైనా పెట్టదని. ఈరోజు నేను మిమ్మల్ని అడగట్లా, నేను 2 చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నాను, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించను. 2 చేతులు పెట్టి అభ్యర్థిస్తున్నాను, ఉదయ్ శ్రీనివాస్ని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని. ముఖ్యంగా కూటమిలో ఉన్న భారతీయ జనతా